టీడాట్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. మన తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ అసలు అధికారం ఎట్లా కోల్పోయింది, దానికి మెయిన్ కారణం టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడమేనా? అంటే ఈ టీఆర్ఎస్ అనేది ప్రజల్లో నానుకుపోయిన పార్టీ, దీన్ని బీఆర్ఎస్గా మార్చడం వల్లనే టీఆర్ఎస్ పార్టీ అనేది ఊడిపోయిందా? అంటే చాలా మటుకు కేసీఆర్ గారి ఓటమికి కర్నూలు చావుకి 100 కారణాలు ఉన్నట్టు కేసీఆర్ గారి ఓటమి కూడా చాలా కారణాలలో ఇది కూడా ఒకటిలా కనిపిస్తూ ఉన్నది. అసలు ఈ టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజల్లో ఎంతవరకు నాటుకొని పోయింది, అసలు ఈ టీఆర్ఎస్ని తెలంగాణ ప్రజలు ఎంతగానో ఓన్ చేసుకున్నారు అనేది ఒకసారి చూస్తే మనం టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి పార్టీ టీఆర్ఎస్. టీఆర్ఎస్ అనేది తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడినటువంటి పార్టీ. తెలంగాణ ఉద్యమ చరిత్రలో టీఆర్ఎస్ అనేది సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ ఒక అధ్యాయం. దీంట్లో కేసీఆర్ గారు 2001 ఏప్రిల్ 27న జలదృశ్యం ప్రోగ్రాం తోటి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏర్పాటు చేసినటువంటి పార్టీ. తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడినటువంటి పార్టీ నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ రాష్ట్రానికి అందాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు ఈ టీఆర్ఎస్ పార్టీ అనేది తీసుకొని వచ్చారు. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ తోటి కమ్యూనిస్టులతోటి వీళ్ళు పొత్తుతోటి పోటీ చేసి 42లో 26 సీట్లను, అసెంబ్లీ సీట్లను, 6 పార్లమెంట్ సీట్లను 5 గెలిచి వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో బాగా వేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అనేది బలంగా నాటుకొని పోయింది. టీఆర్ఎస్ పార్టీ వల్లనే తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పేసి ప్రజలు కూడా బాగా నమ్మడం ఇక్కడ నుంచే స్టార్ట్ చేసినారు. ఆ తర్వాత కేసీఆర్ గారు 2009 జనవరి 29న 2009 జాన్ 29న ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మొత్తం కూడా కేసీఆర్ వెనుకలు నిలబడి తెలంగాణ రాష్ట్రం రావాలంటే కేసీఆర్ మాతో ఉండాలి, మాతో ఉంటేనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, ఈ టీఆర్ఎస్ పార్టీ అనేది మేము మద్దతు ఇస్తున్నామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చారు. కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత ఢిల్లీ పెద్దలలో కూడా భయం అనేది ఏర్పాటైంది. దీంతో తెలంగాణ రాష్ట్రం అనేది ఖచ్చితంగా ప్రజలకు అనేది ఇవ్వాలని చెప్పేసి 2014 జూన్ 2న మనకు తెలంగాణ రాష్ట్రం అనేది వచ్చింది. ఎవరి వల్ల వచ్చిందంటే కేసీఆర్ గారు, దాంతోపాటు సకల జన సమ్మె, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, విద్యార్థుల బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం అనేది మనకు వచ్చింది. దీనిలో మేజర్ పాయింట్ విద్యార్థులు 1200 మంది అమరులేదు తెలంగాణ కోసం. ఈ 1200 మంది చచ్చిపోయిన తర్వాత ఢిల్లీ పెద్దలు తెలంగాణలో ఏదో జరగబోతుందని చెప్పేసి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి అనుకొని తెలంగాణ మనకి ఇచ్చారు. ఇస్తే 2014 జూన్ 2 ఇచ్చిన తర్వాత తెలంగాణ తీసుకొచ్చింది మేమే అని చెప్పేసి ఆ సెంటిమెంట్ తోటి 2014లో టీఆర్ఎస్ అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి 2019లో తెలంగాణ తెచ్చింది మేమే అని చెప్పేసి మళ్ళీ టీఆర్ఎస్ అనేది అధికారంలోకి వచ్చింది. ఈ 2 దఫాలు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఇక మేము దేశ రాజకీయాలల్లో మేము చక్రం దింపాలని ఆలోచన వచ్చిందో లేకపోతే కేసీఆర్ ఏమనుకున్నారో, దీంతో ఈ టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్ అని చేశారు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి,
టీఆర్ఎస్ అంటే మనకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ చేశారు. పార్టీ కోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకొని భారత రాజకీయాల్లో చక్రం దింపుదాం అనుకున్నాడు. భారత రాజకీయాలు చక్రం దింపుడేమో కానీ ఈ టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్గా మార్చడంతో తెలంగాణ ప్రజలలో అసంతృప్తి అనేది వచ్చింది. వాళ్ళకు అసంతృప్తి వచ్చి తెలంగాణ పునాదుల మీద, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం, నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ విద్యార్థుల బలిదానాలతోటి టీజేఏసీ జేఏసీ వ్యక్తులు కానీ అందరూ కూడా తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని 2 దఫాలు 2014, 2019లో అధికారం తీసుకొస్తే వీళ్ళు భారత రాష్ట్ర సమితి అనే పేరు మీద మళ్ళీ ఎలక్షన్స్కు పోతా ఉన్నారు. వాళ్ళ పార్టీలనే తెలంగాణను తీసేసారు. మేము కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారిని తీసేసి ఎట్లుంటుందని చెప్పేసి అనుకున్నారో ఏమో. ఈసారి 2023లో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని ప్రజలు ఓడించారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, మనం ఏ పునాదుల మీద అయితే పార్టీని ఏర్పాటు చేసినామో, పార్టీయే కానీ సంస్థే కానీ ఏ భావజాలం మీద అయితే ఒక పార్టీని ఏర్పాటు చేస్తే ఆ భావజాలం తగ్గట్టే మనం కూడా మెదులుకోవాలి. అధికారం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఏ సిద్ధాంతం కోసం అయితే పనిచేస్తున్నామో ఆ సిద్ధాంతం చావు వరకు కూడా తీసుకొని పోవాలని చెప్పేసి ఈ యొక్క విషయం చూస్తే మనకు అర్థమవుతా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారడం వల్ల రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. దీంతో కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఇప్పుడు దీంతో కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా మారిర్రు. మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా సిద్ధాంతాన్ని మర్చిపోవద్దని, ఏ మూలాలతో అయితే మనం ఒక సంస్థను కానీ పార్టీని కానీ ఏర్పాటు చేసుకుంటే అదే మూలాల్ని చివరి వరకు కొనసాగించాలని చెప్పేసి ఈ యొక్క విషయాన్ని చూస్తే మనకు అర్థమవుతా ఉన్నది. సో ఫ్రెండ్స్, ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విషయాన్ని 10 మందికి పంపించండి. థ్యాంక్ యూ.